జ్ఞానం, విజ్ఞానం విషయానికొస్తే 2 ఒకేలా అనిపిస్తూ ఉంటుంది వాస్తవంగా. కానీ ఇవాళ చదువులో కావచ్చు, మిగతా ఇతరత్ర సాంకేతిక విద్యాపరంగా చూసినా కూడా జ్ఞానం లేనటువంటి విజ్ఞానం అయితే కొనసాగుతూ ఉంది. ఇది ఈ దేశానికి కావచ్చు, ఈ సమాజానికి కావచ్చు ఎంత మేరకు ఉపయోగపడుతుంది? అలాగే దీనిపైన సమయం వచ్చినప్పుడు లేదంటే సందర్భానుసారంగా మీడియాలో మీలాంటి వాళ్ళు మాట్లాడడం చేస్తూ ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో ఒక జ్ఞానవంతమైన విజ్ఞానాన్ని అందించాలన్నటువంటి దానిపైన ఎందుకు పోరాటం చేయటం లేదు? దీనికి ప్రధానమైనటువంటి కారణం గ్రీడ్. ఓకే. అంటే కోరిక, బాగా తపన, మొత్తం లాభం అంతా నేనే తినేసేయాలి, బాగా డబ్బు సంపాదించేసేయాలి అనే భావనతోటి జ్ఞానములోకి అజ్ఞానాన్ని చొప్పిస్తున్నారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అమెరికాలో వాల్ స్ట్రీట్, ఈ వాల్ స్ట్రీట్ గ్రీడ్ ఎలాంటిదయ్యా అంటే, మనకి స్టాటిన్స్ అనే డ్రగ్ తయారు చేస్తారు. స్టాటిన్స్ అంటే హార్ట్ కోసం వాడతాం మనం, హార్ట్ లోపల ఫ్యాట్ కోసం వాడతారు. ఈ స్టాటిన్స్ అనేటటువంటి డ్రగ్ వాడితే 10% to 40% మధ్యలో మ్యాక్సిమం డయాబెటిక్స్ కింద మారుతారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక 15 కోట్ల మంది ఈ స్టాటిన్స్ వాడుతున్నారు. అప్పుడు ఎంతమంది డయాబెటిక్స్ మనకు తయారవుతున్నారు? ఒక 15 లక్షల మంది వాడుతున్నారు అనుకుందాం, ఎంతమంది అవుతారు? సో మనం వాంటెడ్గా ఇది తయారవుతుందని, ఈ ఇబ్బంది ఉంటుందని మనకు తెలుసు. ఒక మెడిసిన్ వాడితే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసు. తెలిసినప్పటికీ మెడికల్ కంపెనీస్ వాటిని ప్రమోట్ చేస్తూనే ఉంటాయి. ఎందుకోసమే అంటే వాళ్ళ స్వలాభాపేక్ష. సిగరెట్ తాగకూడదు అనే జ్ఞానము ప్రతివాడికి ఉండాలని దాని మీదే రాసి పెడతారు, పెట్టె మీదే. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతారు కదా. అది జ్ఞానం. అది పెట్టినా దాన్ని పట్టించుకోకుండా లోపల ఉన్నటువంటి సిగరెట్నే తీసుకొని తాగుతారు, చూసారా? ఏమి రాసున్నా, ఏం చెప్పినా, ఎన్ని యాడ్స్లో కనిపించినా, ఎన్ని టీవీ ఛానల్స్లో దీన్ని చూపించినా మరి దాన్ని ఏమనాలి? సో అజ్ఞానం. ఇలా మన సమాజంలో ఏ విషయంలో అయినా జ్ఞానము అజ్ఞానము 2 పెనవేసుకొని ఉంటాయి. డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఎదుటివాడిలో ఉన్న అజ్ఞానము వీడు జ్ఞానంతో ఎన్కాష్ చేసుకోవడం ఎలా అంటే, జ్ఞానము అంటే ఇక్కడ జ్ఞానం కాదు, అతి తెలివితేటలు అని చెప్పాలి. ఆ అతి తెలివితేటలతోటి క్యాష్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీకు ఫైనాన్సెస్ అనేవి సైన్స్లో వస్తాయో, రెవెన్యూస్, మనీ అనేది వస్తుందో, ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత అని మనకు పెద్దలు చెప్తారు. ఆశ అనే దానికి బద్ధుడై మనిషి ఆ ఆశని తీర్చుకోవడానికి నేను ఏమేం పనులు చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. కర్మణ బహుచింతయ. కానీ వాడు ఆశ, ఆ కర్మ రెండిటి మధ్యలో ఒక విషయం మర్చిపోతున్నాడు. ఆయుక్షీణం న జానాతి. ఏదో ఒకరోజు నేను చచ్చిపోవాలి, నేను మరణించిన నాడు నేను పైన ఆయనకి జవాబుదారీ అయి ఉంటాను, నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి అనే విషయాన్ని వీడు మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఈ భూమి మీద బతికేటటువంటి బతుకే సత్యము, ఇదే నిత్యము, ఇదే నిజము అనేటటువంటి ఉద్దేశ్యంతో వాడు కేవలం ధనార్జనని ఎప్పుడైతే తీసుకున్నాడో, కుంకుమ ఒరిజినల్ తయారు చేయడం మనకొచ్చు, కానీ డబ్బు కావాలంటే కల్తీ చేయాలి. ఒక మంచి అగరొత్తి డబ్బు కావాలంటే కల్తీ చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలంటే. అట్లా పప్పులు, ఉప్పులు, రవలు అన్నిట్లోకి సైన్స్ని, అంటే ఈ దేనివల్ల లాభం వస్తుందో దాన్ని మొత్తం తీసుకొచ్చి దీంట్లో ఇంకల్గేట్ చేస్తున్నారు. మన జీవితం అంతా డబ్బు సంపాదన అయిపోయింది. ఇందాకటి ప్రశ్నలో మీరు అడిగారు, మోసం 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 చేసి బతుకు. ఎందుకు మోసం చేస్తున్నాడు అంటే ఆశ. మొత్తం నేనే తినేయాలి అనేటటువంటి ఆశ ప్రతి మనిషి మర్చిపోతున్నాడండి. లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ. ఏం చేసుకుంటారు? మనం బతికుండి మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అదే మనం అనుభవించేదే మనం సంపాదించింది. మిగతా ద్రవ్యానికి మొత్తానికి మనం కుక్క లాంటి వాళ్ళం అనే సత్యం ఒకటి తెలియాలి. కుక్క ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది, యజమానికి ఇస్తుంది తిరిగి. నువ్వు కూడా డబ్బు సంపాదించి దానికి కాపలా కాసి ఇంకోటి చేతిలో పెడుతున్నావు. ఆ కుక్క జీవితము అనేటటువంటి దానికోసం కకృత్తిపడి ఇవాళ రోజున సాధ్యమైనంత మటుకు పాపాలు, మోసాలు, దుర్మార్గాలు, దారుణాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనిషి తెలుసుకోవాల్సింది నైతిక విలువలేంటి, ఇవన్నీ బేసిక్ ఎడ్యుకేషన్లో మిస్ అవుతున్నాయి. సనాతన వైదికంలో ఋషి ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించేవారు. ఆ ట్రాక్ ఎప్పుడైతే తప్పిందో
ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని డబ్బా మీద రాస్తున్నారు. అసలు స్మోకింగే బ్యాన్ చేయొచ్చుగా. స్మోకింగ్ కంపెనీస్ అసలు వాటిని తయారు చేయకుండా ఉండొచ్చుగా. అనారోగ్యం అని తెలిసినా వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు? మందు అనారోగ్యం అని తెలుసు కదా, ఎందుకు తయారు చేస్తున్నారు అసలు? ఆ లెవెల్లోనే బ్యాన్ చేయొచ్చు కదా. అంటే ప్రభుత్వాల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి అందరికీ డబ్బు కావాలి. డబ్బు కోసం మేము ఏమైనా చేస్తాం అన్న ఒక్క కాన్సెప్ట్ వల్ల ఈ ఇబ్బంది మొత్తం వస్తుంది. అజ్ఞానము అనేటటువంటిది విజ్ఞానంలోకి ఎంటర్ అవుతుంది.